సో ప్రస్తుతం మనతో జేడి లక్ష్మీనారాయణ జాయిన్ అయ్యారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన ఏదైనా ఇలాంటి కేసులు, కాంప్లికేటెడ్ కేసులు, సిబిఐ, ఈడీ అని అంటే ఫస్ట్ గుర్తొచ్చేది లక్ష్మీనారాయణ. కాబట్టి ఆయన ఒపీనియన్ అండ్ ఇలాంటి సందర్భాల్లో కేసుని ఎట్లా చూస్తారు, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ట్రాన్సిట్ ప్రాసెస్ ఏంటి అనేది ఆయన అయితే బెటర్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో వైజాగ్లో బిజీగా ఉన్నారు. సో మీరు పార్టీ పెట్టారు, జై భారత్, పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు. కానీ ఈ సిచ్యువేషన్, ఈ సందర్భం, రేపు నోటిఫికేషన్ వస్తుంది, మీరు అక్కడ నామినేషన్ వేస్తారు వైజాగ్లో. కానీ ఈ సిచ్యువేషన్ ఒకరోజు ఎలక్షన్స్కి ముందుగా, అంటే డేట్లు ప్రకటించడానికి ముందుగా, ఈరోజు ఒక పెద్ద దేశాన్ని కుదివేసిన లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవితని ఈడీ అధికారులు అరెస్టు చేయడాన్ని ఏ రకంగా చూడాలి, దానికి దీనికి లింక్ చేసి చూడొచ్చా? నెంబర్ 1. నెంబర్ 2, అరెస్టు ఇన్ని రోజుల తర్వాత, అంటే కేసు బయటకు వచ్చిన తర్వాత 2-2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అరెస్టు వల్ల ప్రయోజనం ఉంటుందా లేదా, ఏం ప్రయోజనం ఉంటుందని బీఆర్ఎస్ లాంటి ఆ పార్టీ నాయకులు ప్రశ్నిస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఎలా, ఏం చెప్పగలుగుతారు? యాక్చువల్గా రజనీ గారు, ఈ అరెస్ట్ అన్న విషయం ఏదైతే ఉందో దానికి తర్వాత వచ్చేసి ఈ టైమింగ్కి అది కరెక్ట్గా, అది ఇట్ మే బి ఎ కోయిన్సిడెన్స్ కావచ్చు. కానీ ఇటువంటి సమయాల్లో అరెస్ట్ చేయడం వల్ల ఏజెన్సీ యొక్క క్రెడిబిలిటీ మీద కూడా ఒక రకమైన ప్రశ్న వస్తుంది. మామూలుగా ఈ టైంలోనే ఎందుకు అరెస్ట్ చేశారు, ఇంతకుముందు చాలాసార్లు మీరు పిలిచారు, ఆ తర్వాత ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చే సమయంలోనే దీన్ని ఎందుకు ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నాను అన్న ఒక విషయాన్ని జనరల్గా రేపు జడ్జి ముందు ఆర్గ్యుమెంట్స్ పెట్టేటప్పుడు కూడా కవిత గారి అడ్వకేట్స్ ఈ విషయాన్ని ఇట్ ఇస్ ఎ పొలిటికలీ మోటివేటెడ్ అరెస్ట్ అన్నది కూడా వాళ్ళు వాదనలో వినిపించే అవకాశం దానికి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా మీరు అడిగిన రెండవ ప్రశ్న ఏంటంటే, ఇన్ని రోజుల తర్వాత ఎందుకు అరెస్ట్ చేశారు అన్నది. సాధారణంగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ దగ్గర వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ ఉన్న సందర్భంలో ఒక వ్యక్తి యొక్క అరెస్ట్ అన్నది నెసెసిటీ అని అనిపించినప్పుడు సాధారణంగా అరెస్ట్ అవుతుంది. ఎందుకంటే అరెస్ట్ అన్నది జస్ట్ లైక్ దట్ అరెస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇటువంటి కేసెస్లో బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ ఉండాలి మన దగ్గర. అరెస్ట్ ఎందుకు చేస్తున్నామన్నది, ఎందుకంటే రేపు ఒక 24 గంటలు పోలీసు ఒక వ్యక్తిని వాళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు, కానీ ఆ తర్వాత ప్రతి విషయాన్ని మేజిస్ట్రేటు జడ్జి ముందు ఉంచి ఎందుకు అరెస్ట్ చేస్తామన్న దాన్ని జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి. ఆ జస్టిఫికేషన్ ఇచ్చుకోకుంటే కోర్టు ఇమీడియట్గా రిమాండ్ కట్ చేసి వాళ్ళని ఇమీడియట్గా బెయిల్ ఇచ్చే సందర్భాలు కూడా చాలా చూసాం మనం. సో ఈ విధంగా ఇన్ని రోజుల తర్వాత ఎందుకు చేశారన్నది ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ని మనం క్వశ్చన్ చేయలేం. కానీ బట్ టైమ్ ఆఫ్ అరెస్ట్ అన్నది మీరు అన్నట్టు ఇది ఒక పొలిటికల్ అరెస్టా అన్నదానికి ఒక సంశయం వెళ్ళడానికి కూడా ఒక ఆస్కారం ఉందని నేను చెప్తాను. ఓకే, లక్ష్మీనారాయణ గారు, జనరల్గా ఇన్వెస్టిగేషన్ మెకానిజం ఎట్లా ఉంటుంది? ఈడీ అంటే జనరల్గా మనీ లాండరింగ్, డబ్బులు విదేశాలకు తరలించడమో, లేకపోతే బ్లాక్ మనీని లాండరింగ్ చేయటమో ఇలాంటి వ్యవహారాలు ఈడీ ఎక్కువ దృష్టి పెడుతుంది. ఎంటైర్ ఈ లిక్కర్ స్కామ్లో 2.5 సంవత్సరాల తర్వాత, ఇంకా ఎక్కువ కూడా అయి ఉండొచ్చు ఐ థింక్, ఇన్ని సంవత్సరాల తర్వాత కవిత ఇంట్లో సోదాలు చేయటం వల్ల కావచ్చు, అరెస్ట్ చేయటం వల్ల కావచ్చు, ఎడిషనల్గా కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా రాబట్టడానికి స్కోప్ ఉంటుందా? ఎందుకు అనంటే గతంలో ఇష్యూ చేసిన ఛార్జ్ షీట్స్ కానీ వాటన్నిటిలో కవిత ఆధారాలను ధ్వంసం చేసింది, ఫోన్లు డిస్ట్రాయ్ చేసింది, లేకపోతే ఆ లిక్కర్ కేసులో ఉన్న నిందితులందరూ సాక్ష్యాధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారు, ఇలాంటివన్నీ చెప్పారు. ఇప్పుడు 2.5-3 సంవత్సరాల తర్వాత అరెస్టు ద్వారా ఏం సాధించగలుగుతారు? ఏమైనా కొత్త విషయం రాబట్టడానికి అవకాశం ఉంటుందా? లేదు ఈ అరెస్ట్ అనేది బై కంపల్సరీ ఉంటుందా? లేదు అరెస్ట్ చేయటం వెనుక ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉండే అవకాశం ఉందా లీగల్గా చూస్తే? లీగల్గా చూస్తే రజనీ గారు, మీరు ఇందులో నేను రీసెంట్గా పేపర్లో కానీ మీడియాలో కూడా చూసింది ఏంటంటే, సిబిఐ రీసెంట్గా ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేసింది ఈ కేసులో. అందులో కవిత గారిని నిందితురాలుగా చూపించడం జరిగిందని నేను విన్నాను. అది ఎంతవరకు అందులో నిజముందో లేదో తెలియదు, కానీ కవిత గారిని ఆ విధంగా ఒక అక్యూజ్డ్గా చూపించడం జరిగిందనింది. ప్రస్తుతం ఈ అరెస్ట్ చూస్తే అది ఆ ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఈడీ వాళ్ళు వారిని అరెస్ట్ చేశారా అన్నది ఒక విషయం మనం చూడాలి. సో అంతే, సిబిఐ ఛార్జ్షీట్ డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఇది నెక్స్ట్ డెవలప్మెంట్ అని మనం అనుకోవచ్చు. రెండవది, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇన్ని రోజుల తర్వాత సర్చెస్ కానీ చేయడం వల్ల ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందా అని మీరు అన్నారు.
యాక్చువల్గా ఇంతకుముందు కవిత గారు ఒకసారి ఈడీ ముందు వెళ్ళారు. ఆ టైంలో ఫోన్స్ కూడా తీసుకురమ్మన్నారు. ఆవిడ దగ్గర ఉన్న ఫోన్స్ అన్నీ కూడా వారు సరెండర్ చేశారని అప్పుడు చెప్పడం జరిగింది. మరి ఈ తర్వాత సిబిఐ ఛార్జ్షీట్ వేసిన తర్వాత మరి ఏవైనా ట్రాన్సాక్షన్స్ కానీ, ఏవైనా సంభాషణలు కానీ, లేకుంటే ఏవైనా మెసేజెస్ కానీ అవి ఏమైనా జరిగాయా అన్నది కూడా ఈ ఫోన్స్ ద్వారా ఏమైనా తెలుస్తుందా అన్న విషయాన్ని కూడా వారు పరిశీలించే అవకాశం ఉంది. తర్వాత సిస్టమ్స్లో కానీ, ఆ తర్వాత వారిని ఎక్స్క్లూజివ్గా విచారించిన తర్వాత ఇంకేమైనా ఫ్యాక్ట్స్ బయటపడి, ఆ తర్వాత ఈ సర్చెస్లో యాక్చువల్గా ఏం బయటపడింది అన్నది కూడా తెలియదు. మామూలుగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సర్చెస్ చేసిన తర్వాత ఆ స్థలం నుంచి ఏ ఎవిడెన్స్ వాళ్ళు సీజ్ చేశారన్నది కూడా ఒక సీజర్ మెమో చేసి కన్సర్న్ పర్సన్కి ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా వారిని రేపు కోర్టులో జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఈడీ డిక్లేర్ చేయాల్సి వస్తుంది. మేము ఈ సర్చెస్లో ఏం దొరికాయి, ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్ ఏం దొరికింది, ఆ తర్వాత ఈ వ్యక్తి ఈ కేసు ఈ సెక్షన్లో మనీ లాండరింగ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి మా దగ్గర ఉన్న ఆధారాలు ఏంటివన్నీ కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మేబీ టుమారో రేపు సెషన్ జడ్జి పిఎంఎల్ఏ స్పెషల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో తెలియజేయాల్సిన అవసరం, బాధ్యత వాళ్ళ మీద. ఇక్కడే జనాలకు కూడా అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, కేసు బాగా నలిగిపోయి ఉంది, అంటే చాలా రోజుల నుంచి నలుగుతున్న ఈ కేసులో అరెస్ట్ ద్వారా కొత్తగా ఈ కేసులో ఏం పరిణామాలు ఉండే అవకాశం ఉంది? అంటే నెససరీ అంటే ఆ అనివార్యత ఉంటుందా? అంటే అరెస్ట్ అనేది అనివార్యత ఉంటుందా, లేదంటే ఏమైనా మోటివేటెడ్ సిచ్యువేషన్ క్రియేట్ అయి ఉందా? అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ మనం చూడాలి. ఒక వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నామన్నది డీటెయిల్డ్గా వాళ్ళు రాయాలి. దాన్ని అరెస్ట్ మెమో అంటారు. ఈవెన్ ఈడీ వాళ్ళు ఇప్పుడు ఇచ్చినప్పుడు కూడా ఏ సందర్భంలో ఎందువల్ల మేము అరెస్ట్ చేశామన్నది ఆ అరెస్ట్ మెమోలో రాయాలి. తర్వాత ఈ అరెస్ట్ ఎందుకు చేశామన్న మెమోని వెంటనే అడ్జుడికేటింగ్ అథారిటీకి పంపించాలి. అది సెక్షన్ 19లో అది రిక్వైర్మెంట్. ఆ తర్వాత వచ్చేసి ఒక వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేస్తామంటే, ఆ వ్యక్తి రేపు అరెస్ట్ చేయకుంటే ఆ వ్యక్తి దగ్గర ఉన్న అనేక ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మేము రాబట్టాలనుకుంటున్నాం. కాబట్టి ఆ విషయాన్ని రాబట్టడానికి ఈ వ్యక్తి కనుక అరెస్ట్ చేయకుండా బయట ఉంటే వాళ్ళు సాక్షుల మీద ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది. లేకుంటే వీరు దేశాన్ని వదిలి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. లేకుంటే ఏదైనా ఎవిడెన్స్ను డిస్ట్రక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇవి బేసిక్గా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కోర్టు ముందు వాదించే అంశాలు. కాబట్టి రేపు ఈ అన్ని కండిషన్స్ వాళ్ళు ఎందుకు మీకు ఈ విధంగా అనిపించింది అన్నది కూడా కోర్టులో రేపు తెలియజేయాల్సి ఉంటుంది. అరెస్ట్ అన్నది ఒక వ్యక్తి యొక్క లిబర్టీ, ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించేది అరెస్ట్. కాబట్టి ఈ అరెస్ట్ ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందన్నది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఖచ్చితంగా వివరించాల్సిన అవసరం ఉంటుంది. రైట్. కేజ్రీవాల్ దాదాపు 9 సార్లు ఈడీ వాళ్ళు విచారణకు రమ్మన్నా ఇప్పటివరకు వెళ్ళలేదు. రేపు ఎల్లుండి వెళ్తానని ఏదో చెప్పినట్టు గుర్తు. కేజ్రీవాల్ ఇన్నిసార్లు ఈడీ ఎంక్వైరీకి రమ్మన్నా వెళ్ళకపోయినా అరెస్ట్ కాలేదు. కవిత ఇప్పుడు సడన్గా అరెస్ట్ అవటం వెనుక ఏం చూసుకోవాలి? అంటే రెండింటిని ఎట్లా కోరిలేట్ చేసి అర్థం చేసుకోవాలి? యాక్చువల్గా కేజ్రీవాల్ గారి కేసులో ఆయన ఎలక్షన్ సందర్భంగా నేను క్యాంపెయినింగ్లో ఉన్నాను, లేకుంటే కొన్ని మీటింగ్స్ ఉన్నాయి, ఇలా అనేక కారణాలు చెప్పి వారు ఈడీ ఎంక్వైరీకి వెళ్ళలేదు. ఆ తర్వాత ఈడీ కూడా ఐ థింక్ వాళ్ళ స్పెషల్ కోర్టులో ఒక మెమో కూడా వేశారు. ఈయన్ని ఇన్నిసార్లు పిలుస్తున్నా కూడా మా దగ్గరికి రావట్లేదు, దీని గురించి ఏం చేయాలి అన్న సందర్భంలో, ఆ సందర్భంలో నేను అటెండ్ అవుతానని ఆయన చెప్పినట్టు కూడా ఉంది. మరి చూడాలి. ఐ థింక్ లేటెస్ట్గా ఇచ్చిన నోటీస్కి ఐ థింక్ కేజ్రీవాల్ గారు కూడా 2-3 రోజుల్లో అటెండ్ అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటాను. ఆ తర్వాత సపోజ్ అటెండ్ అవ్వకుంటే ఈడీ వాళ్లకున్న పరిధిలో వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ని చూసి ముందు ఏ విధంగా వెళ్ళాలన్నది కూడా వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందండి. లక్ష్మీనారాయణ గారు, జనరల్గా ఈడీ కేసుల్లో త్వరగా బెయిల్ రాదు అని అంటారు. మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం ఢిల్లీ, ఆయనకి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటివరకు బెయిల్ కూడా రాలేదు. సో ఇంకా చాలామంది ఇంకా జైల్లోనే ఉన్నారు. సో శరత్ చంద్ర అండ్ మాగుంట రాఘవ ఇద్దరు క్షమాభిక్ష పిటిషన్ వేసుకొని వాళ్ళు బెయిల్ తీసుకొని బయటకు రావడం జరిగింది. జనరల్గా ఈ కేసులో ఈడీ కేసులు ఎంత సీరియస్, బెయిల్స్ రావటం ఎంత ఇబ్బందా? ఎందుకు అని అంటే తన అరెస్ట్ను సవాల్ చేస్తూ రేపు కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ అయిపోతుంది. సరే, కోర్టు ఏం డెసిషన్ తీసుకుంటుందని పక్కన పెడితే అసలు ఎంత సీరియస్ ఉంటాయి ఈడీ కేసులు? బెయిల్ రావటం కష్టమా?
ఒకవేళ బెయిల్ రావడం కష్టమైతే ఎన్ని రోజుల తర్వాత వస్తుంది? 2 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నోళ్ళు ఉన్నారు, 8 నెలల్లో బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే మినిమం 8 months, మ్యాక్సిమం 2 years. ఎట్లా చూడాలి దీన్ని? సాధారణంగా ఏంటంటే రజనీ గారు, వీటన్నిటిని ఎకనామిక్ అఫెన్సెస్ అంటాం మనం, ఆర్థిక నేరాలు. సుప్రీంకోర్టు 1993లో హర్షద్ మెహతా కేసులో రామ్ నారాయణ్ పోప్లీ వర్సెస్ సిబిఐ కేసులో చాలా స్పష్టంగా చెప్పింది. వారు ఏమన్నారంటే ఎకనామిక్ అఫెన్సెస్ అన్నవి దేశం యొక్క ఆర్థిక పరిస్థితికి వీటన్నిటికీ కూడా ప్రభావితం చేస్తాయి. మామూలుగా సాధారణంగా ఒక మర్డర్ కేసు కానీ మిగతా కేసులు కానీ ఆ సందర్భంలో ఆ పరిస్థితుల వల్ల వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించవచ్చు. కానీ ఎకనామిక్ అఫెన్సెస్ అన్నీ కూడా చాలా కూల్గా ఏసీ రూముల్లో కూర్చొని ప్లాన్ వేసి చేస్తారు. కాబట్టి ఎకనామిక్ అఫెన్సెస్లో మీరు బెయిల్ ఇచ్చేటప్పుడు, సర్వసాధారణ అఫెన్సెస్లో బెయిల్ ఇచ్చేటప్పుడు బెయిల్ ఇవ్వకండి అన్నది కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ జడ్జిమెంటు అనేక తర్వాత ఎకనామిక్ అఫెన్సెస్లో ఉన్న కేసెస్ అన్నింటిలో కూడా ఇది వర్తించింది. కాబట్టి సర్వసాధారణంగా మీరు చూసుకుంటే ఎకనామిక్ అఫెన్సెస్లో బెయిల్ రావడం అన్నది అంత సులభంగా ఉండదు. అందుకనే మీరు అన్నట్టు కొన్ని కేసుల్లో 2 సంవత్సరాలు, కొన్ని 8 నెలలు ఈ విధంగా పడుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు వన్స్ గైడ్లైన్స్ కానీ ఆ విధమైన అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు ఎకనామిక్ అఫెన్సెస్ గురించి కింద ఉన్న కోర్టులు కూడా బెయిల్ ఇవ్వడానికి 4 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈ జడ్జిమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ వాదనలో వినిపిస్తారు. సుప్రీంకోర్టు ఈ విధంగా చెప్పింది, బెయిల్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి, వీరు సాక్ష్యాలను ప్రభావితం చేస్తారు, లేకుంటే వీళ్ళు ఎవిడెన్స్ ఏదైతే డిస్ట్రాయ్ చేస్తారు, లేకుంటే వీళ్ళు ఇక్కడి నుంచి బయటకు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళు వాదిస్తారు. కాబట్టి జనరల్గా ఎకనామిక్ అఫెన్సెస్లో బెయిల్ రావడానికి మామూలు అఫెన్సెస్ కన్నా కొంత సమయం ఎక్కువ పడుతుంది. తర్వాత బెయిల్ అప్లికేషన్ చేసినప్పుడు మనం ఈ విధంగా మేము చేయమని బాండ్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి. అంటే మేము ఈ ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయము, సాక్ష్యదారుల మీద మేము ప్రభావం చూపించము, ఇలాంటివన్నీ కూడా కోర్టు సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళకు బెయిల్ వస్తుంది. లేకుంటే పై కోర్టు, సుప్రీంకోర్టు చాలా కేసుల్లో కూడా బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సాధారణంగా ఈ కేసులు బెయిల్ అన్నది హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంది. దానివల్ల చాలా సమయం పట్టే కూడా అవకాశం ఉందండి. సో ఈడీ కేసుల్లో ఎస్పెషల్లీ ఉమెన్, అంటే మహిళలకి ఏమన్నా ప్రత్యేకమైన రిలీఫ్లుగానే ఏమైనా ఉంటాయా? ఎందుకంటే గతంలో కవితని విచారించే సందర్భంలో ఆమె రకరకాల పిటిషన్లు వేశారు, టైం ఫ్రేమ్ ప్రకారమే విచారించాలి, మహిళా అధికారులు ఉండాలి, అదేవిధంగా విచారణ సందర్భంలో లాయర్లని సమక్షంలో చేయాలి, ఇట్లా కొన్ని రిలీఫ్లు ఆమె పొందడం జరిగింది. అలానే ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ అయిన ఈ నేపథ్యంలో ఈడీ కేసెస్లో ఉమెన్కు ఉండే ప్రత్యేకమైన ప్రివిలేజెస్, రిలీఫ్స్ ఏంటి? ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్టు మిగతాది ఈ రెండు కూడా డిఫరెంట్ ఇది ఉంటుందండి. ఫోన్ ఏదో వస్తుంది. ఈ రెండు కూడా డిఫరెంట్ బేసిస్ మీద ఉంటుంది. ఇదేంటంటే స్పెషల్ యాక్ట్. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అన్నది స్పెషల్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అన్నది జనరల్ యాక్ట్. అందుకనే సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు సిఆర్పిసిలో ఉన్న ప్రొవిజన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. అంటే మహిళలను ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వారి దగ్గరికి పిలవకూడదు. ఒకసారి అరెస్ట్ చేయాలంటే సూర్యాస్తమయానికి సూర్యోదయం ముందు అరెస్ట్ చేయాలంటే మహిళలను స్పెషల్ మ్యాజిస్ట్రేట్ నుంచి తీసుకోవాలి. ఇలాంటి ప్రొవిజన్స్ ఉంటాయి. కానీ మీరు సెక్షన్ 6571 PMLA చదివితే వారు ఏమంటారంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అన్నది స్పెషల్ యాక్ట్ కాబట్టి అది సిఆర్పిసిలో ఉన్న ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి వర్తించవు అని చెప్తారు. అందుకనే కవిత గారు సుప్రీంకోర్టులో వేశారు, ఏ విధంగా అయితే సిఆర్పిసిలో ఉన్న ప్రొవిజన్స్ 161లో ఉన్న ప్రొవిజన్స్ ఈడీకి కూడా అప్లై అవ్వాలని. కానీ అది ఇంకా డిసైడ్ అవ్వలేదు. యాక్చువల్గా మీరు చూసుకుంటే గతంలో నళిని చిదంబరం గారికి కూడా ఈ విధంగా సమన్స్ ఇష్యూ చేయడం జరిగింది. 161 పోలీస్ అంటే ఈడీ సమన్స్ ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు కూడా ఆవిడ ఈ విధంగా ఒక అబ్జెక్షన్ లేవదీశారు, మహిళలకు ప్రత్యేకంగా చూడాలని. కానీ అప్పుడు మద్రాస్ హైకోర్టు దాన్ని కొట్టేసింది. సో ఈ విధమైన పరిస్థితులలో ఈ పిఎంఎల్ఏ అన్నది స్పెషల్ యాక్ట్ అవ్వడం వల్ల మహిళలకు ప్రత్యేకంగా ఇందులో వేరే ప్రొవిజన్స్ అంటూ ఉండవు అన్నది ప్రస్తుతం చట్టంలో ఉన్నది. కవిత గారు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో అది డిసైడ్ అవుతాయి సుప్రీంకోర్టులో. మహిళలకు ఏమన్నా కొత్త ప్రొవిజన్స్ ఉంటాయా లేకుంటే సిఆర్పిసిలో ఉన్న ప్రొవిజన్స్ అప్లై అవుతాయా అన్నది సుప్రీంకోర్టు ముందు ఉన్న ప్రశ్న. వారి డెసిషన్ను బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇప్పటికే చాలా ఎవిడెన్స్లు ఈ కేసులో కలెక్ట్ చేశారు, చాలామంది ద్వారా కలెక్ట్ చేశారు. అయితే
ఛార్జ్ షీట్ ఇంకా పెండింగ్, కంప్లీట్ ఛార్జ్ షీట్ పెండింగ్ ఉంది. ఎందుకు ఇంత సుదీర్ఘ సమయం పడుతుంది? అందరు రాజకీయ నాయకులు ఎక్కువ మంది ఉండటం వల్ల, లేదు ఇంకేమన్నా ఇన్వెస్టిగేషన్ ఇంత డిలే కావడానికి ఇంకా వేరే రీజన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా మీ అబ్జర్వేషన్ ప్రకారం? యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ షుడ్ బి కంప్లీటెడ్ ఎక్స్పెడిషియస్లీ అంటారు. చాలా ఫాస్ట్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలనేది ఇన్వెస్టిగేషన్ యొక్క రూల్. కానీ ఏమవుతుందంటే ఈ ఎకనామిక్ అఫెన్సెస్ జరిగినప్పుడు వీటిలో ఉన్న ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కానీ, తర్వాత వీటిలో ఉన్న ఇతర వ్యక్తులు ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, తర్వాత హై ప్రొఫైల్ వ్యక్తులు ఉండడం వల్ల వాళ్ళ మీద ఎవిడెన్స్ ఖచ్చితంగా కలెక్ట్ చేయాలన్న దానికి కూడా ఇట్ మే బీ టేకింగ్ టైం. తర్వాత చాలామంది వ్యక్తులు ఇందులో ఉండడం వల్ల కూడా ఇది కొంత సమయం పట్టవచ్చు. ఆ తర్వాత బేసిక్గా ఈడీ అన్నది మనీ లాండరింగ్, అంటే బ్లాక్ నుంచి వైట్ కన్వర్షన్, అంటే ఒక అఫెన్స్ చేసి తెచ్చిన అమౌంట్ని వాళ్ళు ఏ విధంగా ఉపయోగించారన్నది ఆ లాండరింగ్ ప్రూవ్ చేయాలి. బేసిక్గా లాండరింగ్ అంటే ఇంతకుముందు చెప్పాను, మన లాండ్రీ నుంచి వచ్చింది లాండరింగ్. మనము మురికి బట్టలను వేస్తే లాండ్రీలో అవి తెల్ల బట్టలుగా తయారవుతాయి, అంటే క్లీన్గా ఉన్న బట్టలు. సో ఆ విధంగా మనీ లాండరింగ్ కూడా అదే ప్రొసీజర్. కాబట్టి ఈ లాండరింగ్ వాళ్ళు ఏ విధంగా చేశారు అంటే మళ్ళీ దాని గురించి ఎవిడెన్స్ ఏదైతే కలెక్ట్ చేయాలో దానికి కూడా సమయం పట్టచ్చు. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీరు కూర్చుకుంటే జనరల్గా ఎకనామిక్ అఫెన్సెస్లో కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా సపోజ్ ఈ డబ్బు ఎక్కడైనా ఫారిన్ అకౌంట్స్లోకి వెళ్ళాయి, ట్యాక్స్ హెవెన్స్లోకి వెళ్ళాయి, సపోజ్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ కానీ, మారిషస్ కానీ, ఐల్ ఆఫ్ మ్యాన్, ఇలాంటి ప్లేసెస్లో చాలామంది ఇలాంటి డబ్బును అక్కడ డిపాజిట్ చేస్తారు. సో అలా ఎక్కడైనా చేసినప్పుడు కూడా ఎవిడెన్స్ అక్కడి నుంచి రావాలి, మనకి ఆ దేశాల నుంచి మనం ఎవిడెన్స్ తీసుకురావాలి, దానికి కూడా సమయం పట్టవచ్చు. కానీ ఈ పర్టికులర్ కేసెస్లో వీళ్ళు సంపాదించిన డబ్బు ఎక్కడికి వెళ్ళింది అన్నది ఈడీ వాళ్ళు ట్రాక్ చేసి వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుందండి కోర్టులో. దానికి సమయం ఉండవచ్చు. జనరల్గా ఎకనామిక్ అఫెన్సెస్లో, లాండరింగ్ అఫెన్సెస్లో కొంత సమయం సాధారణంగా పడుతుంటుంది. బికాజ్ ఆఫ్ దిస్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్స్ ఒక చేతి నుంచి ఇంకో చేతికి మారడం, ఇవన్నీ కూడా డాక్యుమెంట్తో ప్రూవ్ చేయాలి కాబట్టి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే, మీరు దీన్ని హై ప్రొఫైల్ పీపుల్ అందరూ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇదంతా పొలిటిసైజ్ అయింది. పొలిటిసైజ్ అవటం వల్ల కేసు కొంచెం రకరకాల ట్రాక్లు తప్పింది అని ఏమైనా అనుకోవచ్చా? బీయింగ్ అబ్జర్వేషన్తో చెప్పండి. సాధారణంగా ఇప్పుడు చాలామంది ఒక స్టాటిస్టిక్స్ మీరు చేస్తే ఈ మధ్యకాలంలో సిబిఐ ఈడీ కేసులు చూస్తే ముఖ్యంగా 88% ఆఫ్ ది కేసెస్ అవి అపోజిషన్లో ఉన్న పార్టీల మీద, వాళ్ళ నాయకుల మీద చేశారన్నది సర్వసాధారణంగా పేపర్లో మరియు మీరు చూస్తే కూడా అబ్జర్వేషన్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా జరుగుతున్నప్పుడు ప్రజలలో సాధారణంగా అటువంటి అభిప్రాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఏజెన్సీస్ని ప్రభుత్వం వాడుతోందా, ప్రభుత్వం ఎవరికి మీద కావాలంటే వాళ్ళ మీద అవుతుందా అని కూడా అనవచ్చు. అందుకనే ఈవెన్ పార్లమెంట్లో కూడా ఒక ఇంపార్టెంట్ మినిస్టర్ అనుకుంటాను నేను ఎప్పుడో చెప్పింది, ఆప్ చుప్ నై బయటేతో కల్ ఈడీ ఆప్కే ఘర్ మే ఆ జాయేగా అని మాట్లాడారు. అంటే మీరు నిశ్శబ్దంగా కూర్చోకుంటే రేపు మీ ఇళ్లలోకి ఈడీ వస్తుందని. అంటే ఈ విధమైన భావజాలం ప్రయోగించడం అది కరెక్ట్ కాదు. దానివల్ల ఏమవుతుందంటే ఏజెన్సీస్ యొక్క ఇండిపెండెన్స్ గురించి ఒక సందిగ్ధత, ఒక క్వశ్చన్ కూడా, ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో ఏర్పడుతుంది. అందుకనే సాధారణంగా మేమేమి అంటున్నామంటే ఈ మధ్యలో ఇటువంటి అభిప్రాయాలు రాకుండా సిబిఐ ఈడీ ఏవైతే ఈ రెండు సంస్థలు ఉన్నాయో వీటిని డైరెక్ట్గా మినిస్ట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ తీసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద ఉంటుంది, ఈడీ తీసుకుంటే అది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఏజెన్సీస్ను డైరెక్ట్గా లోక్పాల్ దగ్గర ఎందుకు మీరు అటాచ్ చేయకూడదు అన్నది కూడా ప్రజల్లో ఉన్న ఒక డిస్కషన్. అంటే లోక్పాల్ అనే సంస్థను ఒకటి ఏర్పాటు చేసుకున్నాం, యాంటీ కరప్షన్, తర్వాత ఇటువంటి సంస్థల్లో అది ఇట్ ఈస్ హెడెడ్ బై ఏ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్. కాబట్టి ఈడీ, సిబిఐ ఇలాంటి సంస్థలు ఎందుకంటే చాలా సంశయాలు వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్యలో. సో వీటి రెండింటిని మనం లోక్పాల్ కింద పెడితే బాగుంటుంది కదా అన్నది కూడా ఒక సూచన. సో దాన్ని ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుందో అన్నది చూడాలి. రైట్. ఇంకోటి ఫైనల్ క్వశ్చన్ లక్ష్మీనారాయణ గారు, మొత్తం కేసును మీరు గత 2-2.5 సంవత్సరాల నుంచి ఫాలో అవుతూ ఉంటుంటారు. బికాజ్ బీయింగ్ ఏ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఇలాంటి కేసులు మీరు చాలా చేసి ఉంటారు సిబిఐలో. కానీ ఈ కేసును మొత్తం స్టడీ చేస్తున్న మీరు మీ అబ్జర్వేషన్ ప్రకారం కేసులో వెయిట్ ఎంత ఉంది? ఎస్పెషల్లీ లిక్కర్ స్కామ్లో వెయిట్ ఎంత ఉంది? దానిలో ఇన్వాల్వ్మెంట్
రకరకాల పొలిటీషియన్లు ఢిల్లీలో ఉన్న ఆప్కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, హైదరాబాద్కి సంబంధించిన కవిత కావచ్చు, కొంతమంది బిజినెస్ మెన్ కావచ్చు, వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ రీత్యా వెయిటేజ్ ఎంత ఉంది? ఆ వెయిటేజ్లో కవిత రోల్ని మీరు ఏ రకంగా డిఫైన్ చేయగలుగుతారు అబ్జర్వేషన్ యాజ్ అనలిస్ట్ కింద? ఎస్, సాధారణంగా ఏంటంటే ఇటువంటి కేసెస్లో, ఎందుకంటే చాలా హై పొజిషన్లో ఉన్న మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అంత సులభంగా సాధారణ కేసులుగా చేసుకున్నట్టు అంత లైట్గా కూడా కేసులు తీసుకోవు. తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా కాన్స్పిరసీ కేసెస్. ఈ కాన్స్పిరసీ కేసెస్లో ఏమవుతుందంటే ఒక వ్యక్తికి ఆ కేసు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే సాధారణంగా కాన్స్పిరసీ కేసెస్ని ఎలా పెడతారంటే ఒక రైల్ జర్నీ లాగా పెడతారు. ఒక ట్రైన్, సపోజ్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు ట్రైన్ వెళుతున్నప్పుడు కొంతమంది విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు ప్రయాణం చేస్తారు, కొంతమంది మధ్యలో రాజమండ్రిలో ఎక్కి విజయవాడలో దిగిపోతారు, కొంతమంది విజయవాడలో ఎక్కి సికింద్రాబాద్ వరకు వస్తారు. కాబట్టి ఎవరి భూమిక, కొంతమందికి కేసు మొత్తం తెలవచ్చు, కొంతమందికి కొంత భాగం మాత్రమే తెలవచ్చు. కాబట్టి ఎవరికి ఈ కేసులో ఎంత భూమిక ఉంది అన్నది కూడా ఈ కేసు దీని మీద ఆధారపడి ఉంటుంది. అందుకని వీటిలన్నింటినీ కాన్స్పిరసీ కేసెస్ అంటారు. సో అటువంటి కేసెస్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరి యొక్క రోల్, ప్రతి ఒక్కరి యొక్క భూమిక ఏదైతే ఉందో దాన్ని అనలైజ్ చేయాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మీద ఉంటుంది. కాబట్టి ఆ విధంగా రేపు ఛార్జ్షీట్ వేసినప్పుడు ప్రతి ఒక్క అక్యూజ్డ్ యొక్క స్పెసిఫిక్ రోల్ ఏంటి, వాళ్ళ మీద ఉన్న ఎవిడెన్స్ ఏంటి అన్నది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కోర్టు ముందు ఛార్జ్షీట్లో సమర్పించాల్సి ఉంటుంది. సుదీర్ఘ జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి వస్తుంది కవితకి అని చెప్పి అనుకోవచ్చా? అలా కాదండి. యాక్చువల్గా ఏంటంటే ఈ 24 అవర్స్ తర్వాత నుంచి బెయిల్కి ఆప్షన్ రెడీగా ఉంటుంది. ఈ 24 గంటలు అయిపోయిన తర్వాత రేపు ఎప్పుడైతే జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేసిన దానికి ఆ క్షణం నుంచి బెయిల్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విఆర్ కృష్ణయ్య గారు మాట్లాడుతూ బెయిల్ నో జైల్ అన్నాడు. ఎందుకంటే మనుషుల్ని జైల్లో పెట్టడానికి మన చట్టాలు కాదు, వాళ్ళ స్వేచ్ఛను మనం హరిస్తున్నాం కాబట్టి వాళ్లకు బెయిల్ ఇవ్వాలి అని ఆయన విఆర్ కృష్ణయ్య గారు మాట్లాడారు. కాబట్టి ఆ సందర్భంలో 24 గంటలు అయ్యి రేపు జడ్జి గారికి ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు అప్పటి నుంచి కూడా బెయిల్ అప్లికేషన్స్ అన్నవి మొదలవుతాయి. కాబట్టి ఉన్న ఎవిడెన్స్, ఉన్న సాక్ష్యాధారాలను ఇరు పార్టీలు ఏ విధంగా జడ్జి గారి ముందు ప్రజెంట్ చేస్తాయి, దాని మీద జడ్జి గారు నిర్ణయం తీసుకుంటారంటే రిమాండ్లో ఉంచాలా, బెయిల్ ఇచ్చేయాలా అన్నది కేసులో ఉన్న తీవ్రత, తర్వాత వీరి యొక్క పర్టికులర్ ఇన్వాల్వ్మెంట్ మీద ఉన్న మెటీరియల్, రెండు పార్టీలు సబ్మిట్ చేసే మెటీరియల్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఇట్ ఈస్ ప్యూర్లీ ఎ జ్యుడిషియల్ డిస్క్రిషన్ అన్నది మనం గమనించాలి. అందుకని కొన్ని కేసుల్లో కొంతమందికి త్వరగా బెయిల్ వస్తుంది, కొంతమందికి మొత్తం జర్నీలో ఉన్న వాళ్ళకి ఆలస్యంగా వస్తుంది అన్నది మనం చూడాలి. ఎందుకంటే మనీష్ సిసోదియా గారిని తీసుకుంటే ఆయన 2-3 సార్లు బెయిల్ అప్లికేషన్ వేసినా కూడా రిజెక్ట్ అయ్యింది. కాబట్టి గ్రావిటీ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఇన్వాల్వ్మెంట్ అన్న దాని మీద కూడా కోర్టు డిసైడ్ చేస్తారు. రైట్ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ కేసుకు సంబంధించిన విశ్లేషణ అందించిన థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి విజువల్స్